గురుగారు, గురు శిష్యుల మధ్య అపురూపమైన బాంధవ్యం ఉంటుంది. అయితే ఉత్తమ శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఉత్తమ శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఒక్కటేనమ్మా. గురువు తప్ప ఇంకొక వస్తువు ఈ లోకంలో ఏదీ కనపడకూడదు. గురవే సర్వలోకానాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. పరిపూర్ణమైనటువంటి గురుతత్వము ఆయన యొక్క ఆ దుర్లక్షణాలతో కానీ ఆయన స్వకీయమైన విషయంతో కానీ శిష్యుడికి ఏ సంబంధం ఉండకూడదు. ఒకవేళ ఎటువంటి వాడైనా సరే ఆ గురువు పట్ల తదేకమైనటువంటి లక్ష్యం ఉండవలసిందే తప్ప ఆయనలో విమర్శనాత్మకమైనటువంటి గుణములను దర్శించిన వాడు శిష్యుడు కాడు, ఉత్తమ శిష్యుడు కాడు. శిష్యుడైతే కావచ్చు, విద్య అతన్ని వద్ద పొందవచ్చు, కానీ ఉత్తమ శిష్యుడు అయ్యేటువంటి లక్షణం మాత్రం లేదు అతడిలో అని చెప్పాలి మనం. ఆ గురువు యొక్క స్వకీయమైన విషయాలతో సంబంధం లేకుండా దైవము కూడా నాకు సంబంధం లేదు, ఈ గురువే దైవం అనేటువంటి భావనతో ఏ శిష్యుడు ఉండి ఆ గురు సేవ చేస్తూ ఎప్పుడు ఆ విధంగా ఆయన పాఠం చెబితే అప్పుడు మాత్రమే అధ్యయనం చేస్తూ, దీనికి మనకు గొప్ప ఉదాహరణ ఎవరయ్యా అంటే ఏకలవ్యుడు అనబడేవాడు. చాలా గొప్ప ఉదాహరణ. ఆ ఏకలవ్యుని వద్దకు ద్రోణాచార్యుడు వెళ్ళలేదు, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళలేదు. కానీ తనకు గురువు ఎవరని చెప్పాడు అర్జునుడు అడిగితే ద్రోణాచార్యుడు అని మాత్రమే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ద్రోణాచార్యుడు వచ్చి? నాకు గురువు ద్రోణాచార్యుడే అనేటువంటి భావన కలిగి ఆ ద్రోణాచార్యుడు చెప్పకపోయినా ఆయన రూపాన్ని ఒక విగ్రహంగా చేసుకుని అతన్నే గురువుగా భావించి సేవించి తను సాధన ప్రారంభం చేస్తే రాత్రిపూట స్వప్న దర్శనమిచ్చి ద్రోణాచార్యుడు అతడికి విద్యా రహస్యములనన్నిటినీ చెప్పాడు, మంత్రాలు చెప్పాడు, అస్త్రశస్త్రములు నేర్పాడు. స్వప్నావస్థలో ఎట్లా నేర్పాడు? ద్రోణాచార్యుడు రాకుండా, ద్రోణాచార్యుడికి తెలియకుండా. అంటే అతడు కేవలం ద్రోణాచార్యుడే నాకు గురువు అనేటువంటి బలము చేత ఆ ద్రోణాచార్యుని యొక్క ఆత్మతత్వాన్ని తన వద్దకు తెచ్చుకుని తనకు అతడు బోధించే స్థితిలో ఉపాసన చేశాడు. అది ఆ పిల్లవాడు చేసినటువంటి పని. ఏకలవ్యుడు చాలా గొప్పవాడు. అనేక మంది శిష్యులకు అతడు గురువు ఏకలవ్యుడు. ఎందువల్ల అంటే శిష్యుడు ఎలా ఉండాలో నేర్పినటువంటి వాడు. ఇవాటి రోజున గురువు దగ్గర నిలబడి కూడా ఆ గురువు గారిని ఏం గురువు గారు కులాసాగా ఉన్నారా అని అడిగేవాడు శిష్యుడు కాదు. వాడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటేనే అతడు ఉత్తమ శిష్యుడు. ఉత్తమ శిష్యుడికి ఉదాహరణ కేవలం ఒక్క ఏకలవ్యుడే, అంత గొప్పవాడు.